నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్. మాకు ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అమ్మమ్మ వాళ్ళ కారు 1 మంత్ నుంచి మా దగ్గరే ఉంటుంది కదా, ఇప్పుడు దీంట్లోనే వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మాకు చాలా ఇష్టం, చాలా ఎక్సైట్మెంటెడ్గా ఉంది. హైదరాబాద్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మధ్యలో జర్నీ చాలా బాగుంటుంది. చెప్పాలంటే ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. బస్లో వెళ్తే ఇవన్నీ కనిపించాయి కాదు, అయినా నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాం కదా, ఇవన్నీ ఏం కనిపిస్తాయి, పడుకుంటాం కదా. ఈ మధ్య అమ్మమ్మ పుణ్యమ అంట కార్లో వెళ్ళడం, కార్లో రావడం జరుగుతుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం అసలు. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినప్పుడు అమ్మమ్మ మాకు లంచ్ చేసి కార్లో పెడుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసి కార్లో పెడుతుంది. ఎప్పుడైనా కూడా కార్లో నుంచి దిగి ఏది కొనడం అంటే అస్సలు జరగదు. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ఇంట్లో నుంచి తెచ్చుకుంటాం, కానీ బయట అస్సలు కొనుక్కోము. ఫైనలీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక అదృష్టం ఏంటంటే వచ్చి సెకండ్ డేనే అమ్మవారి గుడి నుంచి పిలుపు వచ్చింది. అక్కడ పిలుపు అని ఎందుకన్నానంటే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతర జరుగుతుంది. బ్యాండ్తో ఇలా అమ్మవారిని తీసుకువచ్చి ప్రతి ఇంటికి తిరిగి ఆహ్వానిస్తారు. అప్పుడు మనం అమ్మవారికి తోచింది ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, అమ్మవారి తరపున వచ్చిన వాళ్ళు బొట్టు పెట్టి మరీ వెళ్ళారు. ఇదే ఆహ్వానం అంటే. ఇక్కడ అమ్మమ్మ టమాటా పచ్చడి చేసింది, దానికి తాలింపు పెడుతుంది. ఎందుకంటే డాడీ మమ్మల్ని ఆ రోజు డ్రాప్ చేసి మళ్ళీ ఆ రోజే బయలుదేరారు. అందుకే డాడీకి ఏమన్నా పెడదామని అమ్మమ్మ ఆశ. అమ్మమ్మ టమాటా పచ్చడిని డాడీ కోసం ఒక బాక్స్లో పెట్టింది. ఇంకా మామిడికాయ పచ్చడి, చేపల కూర, ఇంకా మటన్ కర్రీ కూడా పెట్టింది. అదే రోజు రాత్రి డాడీ బస్లో నైట్ బయలుదేరారు. ఇంకా నెక్స్ట్ డే మేము ఒక ఫంక్షన్కి బయలుదేరి వెళ్తున్నాము. ఆ నెక్స్ట్ డే ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాము, ఏలూరు. ఇది ఫంక్షన్ కాదు, పెళ్ళి. వచ్చేటప్పుడు ఏలూరును ఒక చిన్న క్లిప్ తీశాను. ఏలూరు ఎంతగా మారిపోయిందో, నేను చిన్నప్పుడు ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. ఫైర్ స్టేషన్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు నేను అసలు గుర్తే పట్టలేదు. ఇది ఆ నెక్స్ట్ డే కాసేపు సరదాగా మామిడి తోటలో ఆడుకున్నాము. ఎంత బాగుందో అసలు మామిడి తోట. మామిడి చిగురు దగ్గర నుంచి, మామిడి పూత దగ్గర నుంచి, మామిడి పిందె దగ్గర నుంచి, మామిడి కాయ దగ్గర నుంచి ఎంత బాగుందో అసలు. అదంతా చూసి బాగా ఎంజాయ్ చేశాను. ఈ తోట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఇంకా తిరిగి తిరిగి బాగా ఆడుకున్నాం, భలే ఎంజాయ్ చేసాం. ఇది ఇంకా నెక్స్ట్ డే వేలూరు వెళ్ళాము. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళకి ఫ్రిడ్జ్ తీసుకోవడానికి ఆల్రెడీ ఒకటి తీసుకున్నారు, కానీ సమ్మర్ కదా అది సరిపోవట్లేదని ఇంకొక చెస్ట్ ఫ్రీజర్ తీసుకున్నారు. ఫస్ట్ రిలయన్స్లోకి వెళ్ళాము, అక్కడ లేదన్నారని మళ్ళీ వెళ్ళిపోతున్నాము. తర్వాత సోనో విజన్లో, క్రోమాలో కూడా చూసాము. మాకు కావాల్సిన కంపెనీ మాకు కావాల్సిన సైజులో దొరకలేదు. ఫైనల్గా బజాజ్లో దొరికింది. బ్లూ స్టార్ 550 లీటర్స్ తీసుకున్నాము.
ఇది ఆ నెక్స్ట్ డే ఒక ఫంక్షన్‌కి వెళ్ళాము. అబ్బో! సమ్మర్‌లో బెస్ట్ ఫంక్షన్ అంటే ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఫుల్లుగా చెమటలు పట్టేసాయి. చెమటలు ఒకటే కాదు నీరసపడిపోయాం బాగా మేము. ఈ ఫంక్షన్ మడిచెర్ల వాళ్ళది. ఎక్కడో తోటలో పెట్టారు. మా తాతగారి వాళ్ళ చుట్టాలంట వాళ్ళు. తప్పదని వెళ్ళాం కానీ దూల తీరిపోయింది. ఇంకా అక్కడ మా వాళ్ళు చాలామంది కనిపించారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ చెట్టు కింద కూర్చున్నాము. ఇంకా మా కర్ణాటక తాతగారు వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళంతా మా తాతగారి వాళ్ళ బ్రదర్స్ అంట. నా ఫంక్షన్ అప్పుడు వచ్చారు కూడా కానీ నాకు తెలియదు. ఈ మా అమ్మ కర్ణాటక కుమారం మా అమ్మ. ఈ మా అమ్మ మా అమ్మమ్మకి వదిన అంటే మేనత్త కూతురు. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం.